కార్యకర్తల కోసం టీడీపీ కొత్త కార్యక్రమం చేపట్టబోతోంది. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం తెదేపా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని, రెండవ రోజు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యకర్తల కోసం టీడీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని, రెండవ రోజు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యకర్తల కోసం టీడీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టాలని చూస్తోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలను పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు అప్పగించిన జిల్లాల్లో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని, రెండో రోజు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టీడీపీ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. కార్యకర్తల సమస్యల్ని పరిష్కరించడానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకొని పరిష్కారాలకి చర్యలు తీసుకోవాలని కూడా వారు అనుకుంటున్నారు. ఇంకా ఎటువంటి ఆచరణలు చేయబోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి సభ్యత్వ నమోదులో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది దేశంలో ఏ పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఉంది. నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ, అది నాయకుల పార్టీ కాదు. మనం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్న పరిస్థితి. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం టీడీపీ ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బుధవారం నియోజకవర్గ నాయకులతో చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గమైన కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమస్యలు, నేతల సమస్యలని వెనువెంటనే పరిష్కరించి కార్యకర్తల్లో ఒక జోష్ నింపాలనేది టీడీపీ నేతల ఆలోచన కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు, కానీ ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు పైగా ఉన్నా కానీ టీడీపీ ఇప్పటికే ఆ కార్యాచరణని రూపొందించింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే, ఇన్ఛార్జీలు, కార్యకర్తలతో ప్రతి ఒక్కరూ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది. అలాగే ఇన్ఛార్జి మంత్రులు కూడా జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించి కార్యకర్తలు, నేతలు, అధికారులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పి టీడీపీ అయితే నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ శివ.